ఉందా లేదా చక్కగా ఉండదు. మూడో కండిషన్, నేను చెప్పినప్పుడు ఏదైనా మీకు అర్థం కాకపోతే వెంటనే హ్యాండ్ రైజ్ చేయాలి. నేను చెప్పినప్పుడు ఏదైనా అర్థం కాకపోతే వెంటనే హ్యాండ్ రైజ్ చేయాలి. కాబట్టి మీరు నాకు ఏం సార్ మీరు ముందు కాకపోతే నాకు వేసాలు వచ్చింది వేసాలు రాదండి. ఇప్పుడు పొద్దున్నే కోడి ఉంది కదా, కోడి ఎలా వస్తున్నారు? ఎవరైతే అరిసారో వాళ్ళకి రావాలి, వాళ్ళు చెప్తున్నాడు. ఎవరైతే కాకపోతే వాడి మాట్లాడాలి. ఇంకా ఎవరైనా కాకుండా నాకు చెప్పండి. ఎక్కడ వస్తున్నాయి తిండి కూతురు వస్తున్నాయి అక్కడ దోస్తా అవునే నాకు తెలుసా ఎవరు నాకు తెలుసా అందుకే చెప్పి అక్కడే వస్తాను అది పోతాడు ఇలా అదే తప్పే కదా అంటే కోడిపోతుంది గట్టిగా మీలో కూడా మీలో కూడా ఈ హాల్లో ఉన్న వాళ్ళందరినీ ఏమనవచ్చు, అందరినీ కలిపి ఏమనవచ్చు, అందరినీ కలిపి మనం ఏమనవచ్చు, మొత్తం అందరినీ కలిపి ఏమనవచ్చు. అందరినీ కలిపి మనం ఏమనవచ్చు జనరల్గా ఏమంటారు వీళ్ళందరినీ? అందరినీ కలిపి ఏమన్నారు చెప్పండి. అరే స్టూడెంట్స్ అంటే మన పేమెంట్ కాదు, వన్ స్టూడెంట్ క్లాప్ కొట్టండి. అంటే మనం తెలిసిన అంశమే కదా, చెప్పే విధానంలో చాలా జాగ్రత్తగా చెప్పాలి. వీళ్ళందరూ కలిసి మనకి ఫ్యూచర్ పార్టీ, వీళ్ళంతా కూడా మనకి పబ్లిక్లో డిఫరెంట్ వ్యక్తులు ఉన్నారు. దాంట్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరున్నారు ఇంకా టీచర్స్ ఉన్నారు, ఇంకా స్టాఫ్ ఉన్నారు, డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. ఇది మొత్తం కలిపి ఇది ఒక సమాజం. అయితే ఈ సమాజంలో ఈ మొత్తం హాల్లో ఎవరు మనకి ముఖ్యమైన వ్యక్తి? అదే ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? హాల్లో ఎవరు ముఖ్యమైన వ్యక్తులు? ముఖ్యమైన వాళ్ళు ఎవరు అంటే ఎవరు ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ? ముఖ్యమైన స్టూడెంట్స్. ప్రోగ్రామ్ ఎవరి కోసం పెట్టారు? సార్ తిరుపతి గారు. ఎస్ సార్ ఇక్కడ చూడండి, వీళ్ళందరూ స్క్రీన్ వైపు చూడండి. స్క్రీన్ వైపు ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన పేరు డాన్ బాస్కో. ఈ సంస్థ ఆయన పేరు మీద ఉంది. ఆయన పేరు మీద మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మీ టీచర్లు కూడా ఆయన పేరు మీద పనిచేస్తున్నాం. ఆయన దగ్గర చూడండి చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళేనా మనం రాసిన ఇది మనం రాసింది. ఓకే, అయితే తిరుపతి ఉన్నాడు కదా. ఇప్పుడు నాకు ఒక చిన్న క్లారిఫికేషన్ చేసి నెక్స్ట్ మనం క్లాస్ పెడదాం. దీంట్లో పిల్లలు ఎన్ని రకాలు ఉన్నారు ఇక్కడ హాల్లో?